శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 6 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:56 వరకు ఉంది. తర్వాత విదియ తిథి వచ్చింది. అలాగే భరణీ నక్షత్రం ఉదయం 6:34 వరకు ఉంది. తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. అంటే ప్రధానంగా రోజంతా కృత్తికా నక్షత్రం ఉంది. గురువారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఈ లంబయోగము కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు లంబయోగం ఉన్నప్పటికీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు. మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే 12 రాసుల వాళ్ళు ధనపరమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు తులారాశిలో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే బాస్తో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు, రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కూడా 12 రాసుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. సూర్యుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కృత్తికా నక్షత్రం ఉంది. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి హోమాలు చేయించుకుంటే చాలా మంచిది. ఈరోజు హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు, ఏ హోమం అయినా సరే విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. కృత్తికా నక్షత్రం ఆపరేషన్లకు కూడా మంచి నక్షత్రం. ఎవరైనా ముఖ్యమైన ఆపరేషన్లు చేయాలంటే చేయించుకోవచ్చు. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి విశేషమైన ధనలాభం పొందడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం చాలా మంచిది. అలాగే మౌనవ్రతం ఉండటం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా కృత్తిక మంచి నక్షత్రం. ఈరోజు మౌనవ్రతం ఉంటే చాలా మంచిది. అదేవిధంగా గురువు దగ్గర మంత్రోపదేశానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కీలకమైన మంత్రాన్ని గురువు దగ్గర తీసుకోవటానికి ఈరోజు 12 రాసుల వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల లాభం పొందే యోగం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము, శాంతి, ప్రశాంతత కలుగుతాయి. అలాగే మానసికంగా మాత్రం ఇతర వ్యవహారాల్లో కొద్దిగా ఆందోళన ఉన్నప్పటికీ అంతిమంగా వృషభ రాశి వాళ్ళు దాని నుంచి బయటపడగలుగుతారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఈరోజు వృషభ రాశి వాళ్ళకి అన్ని పనుల్లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రాజభయం కనిపిస్తోంది. అంటే పనిచేసే చోట అధికారుల వల్ల అకారణ భయాన్ని ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే చోర భయం కూడా ఉంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల కూడా మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయం కూడా ఉంది కాబట్టి అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మనసు చంచలంగా ఉంటుంది. చంచలమైన మనస్సును పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. కర్కాటక రాశి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృధా ఖర్చులు ఉంటాయి. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఆలోచించి ఖర్చు చేయాలి. కొన్ని చిక్కులు చికాకులు వెంటాడే సూచనలు ఉన్నాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అప్పుడు చాలా వరకు ఇబ్బందుల నుంచి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తోంది. డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది.
అలాగే శారీరకంగా మానసికంగా కొన్ని బాధలు వెంటాడుతూ ఉంటాయి. ఆ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకు అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా కన్యారాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. అద్భుతమైన కార్యసిద్ధిని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చెడ్డ వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. దుర్మార్గులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు దుష్టులకు దూరంగా ఉండటం అనే సత్యాన్ని ఈరోజు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు చెడ్డవాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉండండి. వాళ్ళతో గొడవలకు దిగకండి. అలా దిగితే ఇబ్బందులు వస్తాయి. అలాగే ఈరోజు తులారాశి వాళ్ళకి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము, శాంతి, ప్రశాంతత లభించే సూచనలు ఉన్నాయి. ఇతర వ్యవహారాల్లో ఉద్యోగం తప్ప మిగిలిన విషయాల్లో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ధన వృద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. యోగ్యమైనటువంటి జీవితం ఉంటుంది. అర్హతకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి కొత్త ఉద్యోగం లభించే యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం అద్భుతంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఆందోళన ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో లేనిపోని గొడవలయ్యే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అధికారుల ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని చిక్కులు చికాకులు వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా అవన్నీ పరిష్కరింపజేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శారీరకంగా మానసికంగా కొంత శ్రమ ఉన్నప్పటికీ ఆ శ్రమను అధిగమించగలుగుతారు. అంతిమంగా విజయాలను పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే గురువారం సందర్భంగా శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా తిరుగులేని విజయాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి, అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర మంచిది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడం ద్వారా రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నాలకు కూడా గురుహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.